ఇదండి ఇదంతా కుదరదు. ఫ్రస్ట్రేషన్ పీక్ లో ఉన్నందరూ కూడా ఇంకా ఊరికి సమాధానం చెప్పుకుంటా ఉండలేదు. రాజుగారు చిన్నప్పరెడ్డి గారు మాట్లాడే ముందు నేను మహేష్ అంట, ఎందుకంటే చిన్నప్పరెడ్డి గారు ఒప్పుకోరు, అంగీకరించరు. చిన్నప్పరెడ్డి గారు ఆగరు. సరే చిన్నప్పరెడ్డి గారు మాట్లాడించారు. ఓకే, ఫ్రస్ట్రేషన్ పోతే చందు శ్రీను అది రాదు, మన ఇతరులాగే ఉంటది, మన చేప్రోల్ కిరణ్ లాగానే ఉంటది. అందుకని మీరు ఫ్రస్ట్రేషన్ అంటే ఇందాక మాట్లాడుతూ డే 1 నుంచి మాట్లాడనటువంటి నాయకులు ఎందుకు ఇవాళ మాట్లాడుతా ఉన్నారు అని నేను ఒకటే చెప్తా ఉన్నా. డే 1 నుంచి ప్రైమ్ 9 లోనే మాట్లాడుతానే ఉన్నా. ఆడ ప్రభుత్వం ఓడిపోతా ఉన్నటువంటి పరిస్థితి ఆ రోజు జరుగుతా ఉంది. మధ్యాహ్నం 3 గంటలకి నన్ను డిబేట్ కి పిలిచారు. సంశేర్ గా వచ్చాం, మిషన్ల ద్వారా గెలిచినా సరే, కూటమి మిషన్ల ద్వారా గెలిచినా సరే, రాజ్యాంగం ఇచ్చినటువంటి అది కాదు సార్, మిషన్లో ఏంటి సార్ ఇది? రాజుగారు మీరైనా చెప్పండి సార్. అదే రాజుగారు మహేష్ గారు నివేదికను పంపించాలి వాళ్ళకి ఒకసారి. జగన్మోహన్ రెడ్డి గారి ఏదో 2 నెలలు జైల్లో వేయంగానే ఏదో అయిపోయిందని మిమ్మల్ని సంతోషపడతారనుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సిద్ధంగా ఉన్నారు. అదే సార్ చెప్పేది, వాళ్ళు కూడా అదే చెప్పేది. ఇప్పుడు మహేష్ గారు అదే చెప్పింది ఇందాక, మహేష్ గారు కూడా అదే చెప్పింది, సిద్ధంగా ఉన్నారని. ఎస్, మా హెడ్డింగ్ కూడా అదే, సిద్ధంగా ఉన్నారు అనేసి. ఓకే సార్, ఒక నిమిషం సార్, అందరూ డిస్టర్బ్ చేస్తే అంటే సార్ వీళ్ళందరూ డిస్టర్బ్ చేయదు సార్ ప్లీజ్. చిన్నప్పరెడ్డి గారు మాట్లాడేటప్పుడు దయచేసి ఎవరో మాట్లాడదు సార్ ప్లీజ్. మై అప్పీల్. సమాధానం చెప్పేది చెప్పనియండి నన్ను. అలాగే చెప్పండి సార్. అలాగే పిల్లిని తలుపేసి కొడితే పిల్లి కూడా పుల్లిలాగా మారుతుందన్న సామెత మనం విన్నాం. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తలుపేసి ప్రెషర్ కుక్కర్ లో పెట్టినట్టు పెడితే మాట్లాడితే వెళ్ళాల్సిన వాయిస్ చిన్నప్పరెడ్డి గారు వాయిస్ పంపించండి సార్. వారు మేము పిల్లలు అంటున్నారు, గమ్మునండి, మీరు వినండి ఒకసారి ప్లీజ్. మాట్లాడండి సార్ చిన్నప్పరెడ్డి గారు. ఇప్పటికి నేను 100 సార్లు చెప్పాను సార్, బోరుగడ్డ అనిల్ అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వ్యక్తి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి డిస్కషన్ వచ్చేటప్పుడు బోరుగడ్డ అనిల్కి సంబంధించి ఎత్తి లోపల వేసి 2 కుమ్ముంటే సరిపోయిండేదండి బోరుగడ్డ అనిల్ని. ఈ రోజు మిమ్మల్ని నమ్ముండేవారు, నేను కూడా చప్పట్లు కొట్టుంటాను ఎస్ అనేసి. మరి ఆ రోజు చెప్పండి అలా, బోరుగడ్డ అనిల్ మాకు సంబంధం లేదు, లోపలేసేస్తాం, ఆ శ్రీరెడ్డిని చెన్నై నుంచి లాక్కొచ్చి లోపలేసామంటే మేము కూడా చప్పట్లు కొట్టిండేవాళ్ళం. ఈ రోజు చిన్నప్పరెడ్డి గారు మాట్లాడే మాటలకి అప్రిషియేట్ చేస్తుండేవాళ్ళం. మీ పార్టీ కాదంటుంటే మా ఈ పార్టీ మీద బూతులు తిడుతుండే, రెచ్చిపోతుంటే. ఏంది సార్ ఇది చిన్నప్పరెడ్డి గారు? చెప్పండి, మీరు తీసుకోండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మీరు రాజు గారు మీరు ఇలా మాట్లాడారు కదా, సీమరాజు అనే వాడి డైలాగులు కానీ, సీమరాజు అనే వాడిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవా కప్పుకుంటాడు, మాట్లాడతాడు. సీమరాజు అనేవాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాడా సార్? మరి వాడి మీద ఈ ప్రభుత్వం ఎందుకు సార్? మీరు ఎన్ని చేసి ఉండాలి సార్? మీ హయాం నుంచే ఉన్నాడు ఆయన, మీ హయాంలోనే మీ పార్టీ కండువా వేసుకున్నాడు. మరి జుట్టుపట్టుకు లాక్కొచ్చి కొట్టున్నారు మీరు. మరి చర్య తీసుకున్నారా, అనిల్ మీద చర్య తీసుకున్నారా అని అంటే, ఈ సీమరాజు అనే వాడి మీద చర్య తీసుకున్నారా అని మీరు కూడా అడిగి ఉంటే బాగుండేదన్నా. నేనేమి సీమరాజు అనేవాడు తెలుగుదేశం మాట్లాడుతూ ఉంటాడు సార్. అలాగే రోజా గురించి, రోజా గారి గురించి మన ఆయన నియోజకవర్గం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు సార్. ఆయన రోజా గారి గురించి మాట్లాడేటప్పుడు సనాతన ధర్మాన్ని కాపాడుతానని చెప్పేసి సనాతని అని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాల్సినటువంటి ఆవశ్యకత ఇప్పుడు ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో 100 గోవులు చనిపోతే కనీసం నోరు తెరిచి మాట్లాడలేనటువంటి కుసంస్కారంతో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ కూటమిని ఏమన్నా అర్థం కావట్లా. గోమాతగా పూజిస్తూ
భారతదేశం మొత్తం కూడా చూడండి, అది కూడా కేసులు పడుతున్నాయంట చూడండి, మరి అవి కూడా ఫేక్ అంట చూడండి, అది కూడా ఏఐ. మొన్న హెచ్ఈ యూనివర్సిటీలో జరిగింది కదా, అలాగే అది కూడా ఏఐ అంట మరి చూడండి మరి. అదే అదే పింక్ డైమండ్ చేశారో ఎక్కడైనా ఆపండి. వారం లోపలేయాలి. ఫ్రస్ట్రేషన్ వస్తుందంట. నీ ఫ్రస్ట్రేషన్ ఆడ చూపించు. 100 గోవులు సరిపోయినాయి. మీ సనాతన్ని పిలిపించి క్షమాపణ కోరించు. సన్నిధిలో జరిగినటువంటి అది అపశృతి నాయనాది. ఎన్ని అపశృతులు జరుగుతాయి, వాటి గురించి మాట్లాడకుండా ఒక రోజా గారి మీద మాట్లాడటం, దానికి ఫ్రస్ట్రేషన్ కావటం, దానికి సమాధానం కావటం. చివరిగా సార్ పవన్ కళ్యాణ్ ప్రెస్ నోట్ వచ్చింది, టీటీడీ విజువల్ కూడా రిలీజ్ చేసింది. మాట్లాడుతూ ఉన్నారు. విజువల్ కూడా రిలీజ్ చేసింది. చిన్నపరెడ్డి గారు మళ్ళీ కేసులు పెడతారంటే ఆగండి మీరు. ప్రచారం ఇదో ఇక్కడ వదంతుని ప్రచారం చేయొద్దని చెప్పేసి టీటీడీ ప్రెస్ నోట్ ఇచ్చింది. గతంలో మన ధర్మారెడ్డి గారు టికెట్ అడిగితే కేసులు పెట్టారు. మీరు ఆగండి, గోవుల గురించి మాట్లాడుతున్నారు, కేసులు పెడతారు, ఆగండి ప్లీజ్ ఒక్క నిమిషం. టీటీడీ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. టీటీడీ గోశాలలో గోవులు మృతి చెందాయంటూ వస్తున్న వార్తలు అవాస్తవం. టీటీడీ గోశాలలో ఇటీవల గోవులు మృతి చెందాయంటూ కొద్దిమంది సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం వాస్తవం కాదు. మృతి చెందిన గోవుల ఫోటోలు టీటీడీ గోశాలకు సంబంధించినవి కావు. దురుద్దేశంతో కొద్దిమంది మృతి చెందిన గోవుల ఫోటోలను టీటీడీ గోశాలలో మృతి చెందినవిగా చూపించి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చేస్తున్న ప్రచారాన్ని టీటీడీ ఖండిస్తోంది. ఇలాంటి అవాస్తవ ప్రచారాన్ని నమ్మవద్దని టీటీడీ కోరుతోంది. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినటువంటి ప్రెస్ నోట్ ఇది. ఇంతకుముందు చూసాం మనం హెచ్సియులో ఏఐ ఫోటోలు ఎలాగొచ్చాయో. సో బహుశా ఇవి కూడా ఏఐ ఉండొచ్చు. సో మరి అంత దారుణమైనటువంటి వ్యవస్థ అయితే టీటీడీలో లేదని నేను అనుకోవట్లేదు. సార్ చెప్పండి సార్. ఏదైతే టీటీడీలో పింక్ డైమండ్ అన్నారో, అవన్నీ సార్ రండి, చిన్నపరెడ్డి గారు రండి, మిమ్మల్ని తీసుకొస్తారు, తిరుమల తీసుకొస్తారు మిమ్మల్ని. ఒక్క నిమిషం. ఆల్రెడీ పింక్ డైమండ్ ఉన్నారు సార్. ఎదవన్నరేదో చెప్పారు సార్ ఆ మాటని. 5 సంవత్సరాలు టైం ఇచ్చారు సార్. ఎక్కడ సార్ పింక్ డైమండ్? టీటీడీ 2 కోట్లు కట్టింది సార్. మొదలు పెట్టారా? టీటీడీ 2 కోట్లు కట్టింది పింక్ డైమండ్ కేసుకి సార్. జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల పిల్ల అనేది చిన్నపరెడ్డి గారు చెప్పాలి. పిల్ల ఒప్పుకున్నారు సార్, మీరు మరీ ట్రాకింగ్ చేయకూడదు సార్. నన్ను ఆపి ఆ లైన్ వాళ్ళకి కలిపారు కాబట్టి ఒక్క నిమిషం ఒకటే మాట. ఇందాక ఒక్క మాట అంట వినండి అధికార ప్రతినిధి సార్ నేనేమంటలే. తెలుగుదేశం అధికార ప్రతినిధి కిరణ్ అనే అతను, చేబ్రోలు కిరణ్ అనే అతను మాట్లాడినటువంటి మాటలను మేము సమర్థించటం లేదు అని చెప్పారు. గుడ్, బాగా మాట్లాడారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం నువ్వు బాగా మాట్లాడావు అని చెప్పేసి పిలిపించుకొని ఆ చేబ్రోలు కిరణ్ అనే అతన్ని నువ్వు ఇలానే మాట్లాడుతూ ఉండు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మరి సీఎం కిరణ్ కూడా చెప్తున్నాడు, మా అన్న నాకు సన్మానం చేశాడు, మా అన్న నాకు వరల్డ్ రికార్డ్ ఇచ్చాడని చెప్పాడు. అవి కూడా పరిగణలో తీసుకుందామా? ఆయన ఏదో ప్రశ్న చెప్పారు, చాలా మంది చెప్పుకుంటారు. ఇప్పుడు మీరు కూడా చెప్తారు నేను జగన్మోహన్ రెడ్డి గారితో రోజు మాట్లాడతానని. సో అది కాదు సార్, అది కాదు ప్రామాణికం. ఒక్క నిమిషం సార్, టైం అవుతుంది. బండారు వంశకృష్ణ గారు టైం అవుతుంది, మీరు క్లోజ్ చేయండి ప్లీజ్. ఒక్క నిమిషం సార్. బండారు వంశకృష్ణ గారు, చిన్నపరెడ్డి గారు ఏమన్నారండి? బోరుగడ్డ నీతో మాకు సంబంధం లేదు అనేసాడు. వీళ్ళు చేసేది మా పార్టీకి వీళ్ళ పార్టీకి తేడా ఇదే. కిరణ్ మా కార్యకర్త, ఒప్పుకున్నాం, తప్పు చేశాడు, ఒప్పుకున్నాం, కేసులు పెట్టాం, జైలుకి వెళ్ళాడు. వీళ్ళు మరి బోరుగడ్డ